హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఇలాంటి లేటెస్ట్ ఐపీఎల్ 2026 అప్డేట్స్ మిస్ అవుతుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో వచ్చేసాను. ఆ క్వశ్చన్ ఏంటంటే ఐపీఎల్ 2025 ఎస్ఆర్ఎస్ తరపున ఎవరు ఎక్కువ రన్స్ స్కోర్ చేస్తారు? సో కింద కామెంట్ చేయండి. అయితే ఎవరైతే కరెక్ట్గా కామెంట్ చేస్తారో వాళ్ళ పేరుని నెక్స్ట్ వీడియో డిస్ప్లే చేద్దాం. సో దట్స్ యువర్ క్వశ్చన్. అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్న టాపిక్ చూసుకుంటే ఎస్ఆర్ఎస్ అలాగే సిఎస్కే ప్రాక్టీస్ క్యాంప్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ టూ టీమ్స్ కాకుండా ఇంకా వేరే టీం పైన వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. అయితే ఆ టీమ్స్ పైన కూడా మనం వీడియో చేసిన ట్రై చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే ముందు ఎస్ఆర్హెచ్ టీం గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ఎస్పెషల్లీ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ చూసుకుంటే వరుణ్ ఆరోన్ వచ్చేసాడు. అయితే ఎస్ఆర్హెచ్ చూసుకుంటే ఈ సీజన్లో మంచి కంబ్యాక్ ఇద్దామని చూస్తుంది. ముఖ్యంగా లాస్ట్ సీజన్ చూసుకుంటే బౌలింగ్లో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. సో అందుకే ఎస్ఆర్హెచ్ చూసుకుంటే సీజన్లో మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇద్దామని చూస్తుంది. ఎస్పెషల్లీ ఎస్ఆర్హెచ్ క్యాంప్ చూసుకుంటే మాక్సిమం అందరు ప్లేయర్స్ వచ్చేసారు. కేవలం ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్సే రాలేకపోయారు. సో డొమెస్టిక్ ప్లేయర్ చూసుకుంటే అందరు కూడా అటెండ్ అయ్యారు. అండ్ ఆల్సో ఎస్ఆర్హెచ్ ఫినిషర్ అనికేత్ వర్మ చూసుకుంటే నిన్ననే ఎంటర్ అయ్యాడు. అయితే ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే 2026లో మంచిగా కనబడుతుంది, ముఖ్యంగా బౌలింగ్ విషయంకి వస్తే. సో ఎందుకంటే కోచ్ చూసుకుంటే ఇండియన్ కోచ్. సో ఇండియన్ కోచ్ ఉంటే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఏ బౌలర్ ఎక్కడ ఫిట్ అవుతాడో ఆ కోచ్ తెలుస్తుంటుంది. సో ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో మంచి కంబ్యాక్ ఇస్తుందని కోరుకుందాం. అండ్ ఆల్సో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పైన కూడా చిన్న అప్డేట్ వచ్చింది. అప్డేట్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ కెప్టెన్ మ్యాక్సిమం ఐపీఎల్ స్టార్ట్ అయ్యేలోపు వస్తున్నాడు. సో ఇది చూసుకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్కి గుడ్ న్యూస్. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ చూసుకుంటే ఇంజరీ నుంచి కంబ్యాక్ ఇస్తున్నాడు. సో అతను ఎలా ఆడుతున్నది క్వశ్చన్ మార్క్. ఇన్ కేస్ ప్యాట్ కమిన్స్ రాకపోతే ఎస్ఆర్హెచ్కి కెప్టెన్ ఎవరు ఉంటారు? సో కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఎస్ఆర్హెచ్ చూసుకుంటే కొత్త జెర్సీ లాంచ్ చేసింది. ముఖ్యంగా లాస్ట్ సీజన్కి ఈ సీజన్ చూసుకుంటే కొంచెం బెటర్గా ఉంది. ముఖ్యంగా ఎస్సీ20లో గెలిచిన తర్వాత సేమ్ యాస్టీస్ ఎస్ఆర్హెచ్లో కూడా కంటిన్యూ చేస్తున్నారు. బట్ ఈ జెర్సీ చూసుకుంటే మాత్రం లాస్ట్ సీజన్ కంటే కొంచెం బెటర్గా ఉంది. సో మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. అయితే నెక్స్ట్ చూసుకుంటే సిఎస్కే క్యాంప్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని ప్రాక్టీస్లోకి అడుగుపెట్టాడు. మహేంద్ర సింగ్ ధోనితో పాటు సిఎస్కే క్యాంపులోకి రుతురాజ్ గైక్వాడ్ కూడా వచ్చేసాడు. సో సిఎస్కే చూసుకుంటే లాస్ట్ సీజన్ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది. సో ఇప్పుడు చూసుకుంటే ఒక కొత్త టీంతో సిద్ధమవుతుంది. ముఖ్యంగా వాళ్ళ యాక్షన్ చూసుకుంటే యంగ్ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తారు. అండ్ ఆల్సో సిఎస్కే ఫ్యాన్స్ చూసుకుంటే జడేజాని ఎప్పుడైతే రిలీజ్ చేశారో చాలా డిసప్పాయింట్ అయ్యారు. అయితే సిఎస్కే చూసుకుంటే ఈ సీజన్లో మాత్రం ఒక మంచి కంబ్యాక్ ఇద్దామని చూస్తుంది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్లోకి చూసుకుంటే మ్యాక్సిమం అందరు ప్లేయర్స్ వచ్చేసారు. ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రి, సర్ఫరాజ్ ఖాన్, మహేందర్ సింగ్ ధోని. అయితే ఇలాంటి సిఎస్కే కీ ప్లేయర్స్ చూసుకుంటే క్యాంప్లోకి అటెండ్ అయ్యారు. సో కేవలం ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్సే మిగిలి ఉన్నారు. మ్యాక్సిమం సిఎస్కే ప్లేయర్ చూసుకుంటే ఆల్మోస్ట్ వచ్చేసారు. సో కేవలం ఫ్యూ ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. దాంతోపాటు చెన్నై సూపర్ కింగ్స్ చూసుకున్నా కూడా కొత్త జెర్సీ లాంచ్ చేశారు. అయితే ఈ జెర్సీ చూసుకుంటే మాత్రం లాస్ట్ సీజన్ కంటే కొంచెం బెటర్గా ఉంది. ముఖ్యంగా చెన్నై చూసుకుంటే వాళ్ళ పిచ్ని కూడా చేంజ్ చేసింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ చూసుకుంటే ఒక కొత్త ఏంటంటే రాబోతుంది, అగ్రెషన్. సో ఎందుకంటే వాళ్ళ పిచ్ కూడా చేంజ్ చేశారు. అయితే సిఎస్కే చూసుకుంటే స్లో పిచ్ నుంచి మంచి బ్యాటింగ్ ట్రాక్ని చేంజ్ చేశారు. అయితే ఈ చేంజ్ తోటి సిఎస్కే ఫ్యాన్స్కి అయితే ఒక ఖుషి అని చెప్పుకోవాలి. ఎందుకంటే చెన్నై చెప్పకలో చూసుకుంటే 6ల వర్షన్ రాబోతుంది. చెన్నై ఫ్యాన్స్ రెడీ ఉండండి. ముఖ్యంగా ధోని బ్యాట్ నుంచి 6ers వెయిట్ చేస్తున్నారో లేదా అనేది కింద కామెంట్ చేయండి.